1188 నుంచి ఆల్మోస్ట్ 1000 రూపీస్కి వచ్చేసింది. అంటే 1200 లెవెల్ అనుకుందాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 200 రూపీస్ దాకా 180-200 రూపీస్ దాకా ఈ స్టాక్ ర్యాక్ అయింది. 18-20% వరకు వీక్ అయింది. అండ్ ఇంకా ఇప్పటికీ మేబీ నెక్స్ట్ డౌన్ సైడ్ కూడా ఇంకా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్ఎఫ్డి అబ్జర్వేషన్స్ నేపథ్యంలో ఈ స్టాక్ ఒకసారి చూస్తే ఇయర్లోనే మనకి జస్ట్ 1 ఇయర్ టైంలో 600 రూపాయల నుంచి డబల్ అయింది. మరి డబల్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్లో కనిపిస్తుంది. మేబీ డౌన్ సైడ్ ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టెక్నికల్ సైన్స్ వచ్చేస్తున్నాయి బయోకాన్లో. బయోకాన్ ఫార్మా రంగంలోనే ఒక ఎక్సెప్షనల్ కేసు అనుకోవచ్చు. ఎందుకంటే బాగా అప్ ట్రెండ్ మనం చూసాము. లాస్ట్ 1 ఇయర్గా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా గ్రోత్ సబ్డ్యూడ్గా ఉండడంతో, ఫర్దర్ అవుట్లుక్ కన్సర్న్స్ ఉండడంతో ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా వీక్నెస్ చూసాము. కానీ మీ బయోకాన్ మటుకు చూస్తే బాగా అప్ ట్రెండ్ 500 రూపాయల నుంచి 1200 వరకు బాగా పెరగటం మనం చూసాము. ఆ ట్రెండ్కి అగేన్స్ట్గా వెళ్ళటం చూసాము. కానీ ప్యూర్గా ఒక ఫండమెంటల్ స్ట్రెంగ్త్ తోటి, స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ తోటి, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉండడంతో, అవుట్లుక్ కూడా బాగా ఉండడంతో మనకి బయోకాన్ పెరగటం మనం చూసాము. ఇప్పుడు 1200కి వచ్చిన వెంటనే స్టాక్ ప్రైస్ ఆ వాల్యుయేషన్స్ పూర్తిగా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫుల్లీ ప్రైస్డ్గా కనిపిస్తుంది బయోకాన్. ఈ లెవెల్లో అట్రాక్టివ్గా అంతగా కనిపించట్లేదు. పైగా మనకి టెక్నికల్గా కూడా కరెక్ట్గా ఫండమెంటల్గా ఎప్పుడైతే మనకి వాల్యుయేషన్స్ ఫుల్గా వచ్చేసాయో, అలాగే మనకి టెక్నికల్గానే ఓవర్ బాట్లోకి వచ్చేసాయో కరెక్షన్ అనేది మొదలైంది ఈ స్టాక్లో 1150-1200 దగ్గర. పైగా ఈ మధ్య మనం విన్నాము, ఇవాళ కూడా యూఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి కొన్ని అబ్జర్వేషన్స్ రావడంతో కొంచెం పట్టమని చూసాం. ఎందుకు స్ట్రాంగ్గా పడుతుందంటే బాగా రన్అప్ వచ్చేసింది. అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ బాగా హెవీగా బిల్డప్ అయినాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్సీడింగ్గా వెళ్ళిపోయినాయి. కాబట్టి అందరూ ఒక్కసారిగా అమ్మకాలు జరపడంతో మనకి ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో మనకి మీరు బయోకాన్ పట్టం అనేది చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా ఇక సపోర్ట్ ఎక్కడ ఉందంటే కనుక 1000 రూపీస్ దగ్గర, అంటే కరెక్ట్గా ఇవాళ అక్కడే క్లోజ్ అయింది. ఈ 1000 రూపాయల దగ్గర సైకలాజికల్ సపోర్ట్ కనిపిస్తుంది. 1000 రూపీస్ అనేది చూస్తే కనుక లాస్ట్ వీక్ బాటమ్ ఒకటి కనిపిస్తుంది. అలాగే మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా ఒక బాటమ్ కనిపిస్తుంది. అంత క్రితం చూస్తే కనుక మనకి అక్టోబర్ 23rd వీక్న 2016లో కూడా ఒక మేజర్ టాప్ ఏర్పడింది. సో 1000 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి బయోకాన్ ఇక్కడ ఆగే అవకాశాలు కనిపించి ఆ తర్వాత కొంచెం కన్సాలిడేషన్లకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రెష్ పొజిషన్స్ ఏమైనా ఎంటర్ అవ్వచ్చు అంటారా? బెటర్ యూఎస్ఎఫ్డిఏ నుంచి ఈ బెంగళూరు ఫెసిలిటీకి, ఎస్పెషల్లీ వాళ్ళకి వన్ ఆఫ్ ది మేజర్ ఫెసిలిటీ అయిన బెంగళూరు ఫెసిలిటీకి యూఎస్ఎఫ్డిఏ నుంచి అబ్జర్వేషన్స్ వచ్చిన నేపథ్యంలో అంటిల్ అన్లెస్ అది ఒక క్లారిటీ వచ్చేంత వరకు దీని జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటారా? కరెక్ట్ అండి, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడే న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి ఈ అబ్జర్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి పైగా ఈ సెక్టర్కి, ఈ స్టాక్స్కి మోస్ట్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్ ఏదంటే యూఎస్ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్. కాబట్టి వీటిల్లో కొంచెం క్లారిటీ వచ్చి కొంచెం సర్దుబాటు అయ్యి కొంచెం మామూలుగా స్థిరపడిన తర్వాత బై చేయొచ్చు. ఓకే. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ స్టాక్ ఇవాళ చంబల్ ఫర్టిలైజర్స్ కూడా, ఫర్టిలైజర్ స్టాక్స్లో చంబల్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడం మనం చూస్తున్నాం. మిగిలిన అదే ప్యాక్లో ఉన్న ట్రాక్టర్స్ ఒకటి, టిల్లర్స్, పంప్స్ రిలేటెడ్ స్టాక్స్, అగ్రో కెమికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటి స్టాక్స్ కూడా బయింగ్ మనకి ఇవాళ కనిపించింది. అండ్ దేనా బ్యాంక్ ఒకటి నిన్న